కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలో బంగారు పథకాన్ని కైవసం చేసుకుని తొలిసారిగా రాజమహేంద్రవరం చేరుకున్న చల్లాబత్తుల జూహితకు ఈ ఉదయం ఘనస్వాగతం లభించింది. రైల్లో రాజమహేంద్రవరం చేరుకున్న జూహితకు కుటుంబ సభ్యులు, బంధువులు, క్రీడాభిమానులు పూలమాలలు వేసి ఘనస్వాగతం పలికి అభినందించారు. అనంతరం ఓపెన్ టాప్ జీప్లో ఆమె లాలా చెరువులోని ఆమె నివాసానికి తోడ్కొని వెళ్లారు. వ్యాపారస్తుడు చల్లాబత్తుల దేవీప్రసాద్, త్రీటౌన్లో కానిస్టేబుల్ గా పనిచేసే పార్వతి, వరలక్ష్మి దంపతుల కుమార్తె అయిన జూహిత ఇటీవల జరిగిన ఈ పోటీల్లో భాగంగా 68 కేజీల యూత్ మహిళల విభాగంలో జూహిత బంగారు పతకాన్ని సాధించింది. రాజమహేంద్రవరం నగరంలో చెత్త సేకరణ, రోడ్లు, డ్రైన్లు వంటి మౌలిక సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని నోడల్ అధికారులకు కలెక్టర్, నగరపాలక సంస్థ ఇన్ఛార్జి కమిషనర్ పి. ప్రశాంతి సూచించారు. వార్డు సచివాలయ పనితీరును నోడల్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో నోడల్ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఐవీఆర్ఎస్ కాల్స్ లో వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని ఆదేశించారు. దోమల నివారణకు అవసరమైతే డ్రోన్ సాయంతో డ్రైన్లలో స్ప్రేయింగ్ చేయించాలని సూచించారు. నగరపాలక సంస్థపై ప్రజల్లో సంతృప్తి శాతం పెరిగేలా అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా సూచించారు. సమావేశంలో అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ, ఇతర నోడల్ అధికారులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఖరీఫ్ 2025 సీజన్ కు అవసరమైన ఎరువుల సరఫరాను సమయానుకూలంగా సరఫరా చేస్తామని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. 2025 ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు జిల్లాకు అవసరమైన 26,000 మెట్రిక్ టన్నుల యూరియాలో ఇప్పటి వరకు 22,000 మెట్రిక్ టన్నులు సరఫరా చేసినట్టు వివరించారు. గత సంవత్సరం ఖరీఫ్ 2024లో రైతులు 13,300 మెట్రిక్ టన్నులు వినియోగించగా ఈ సీజన్లో ఇప్పటికే 19,000 మెట్రిక్ టన్నులు విక్రయించారని, ఇంకా 2,300 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. యూరియా కొరత లేదని, గత ఏడాది కన్నా రాజమహేంద్రవరం రూరల్, గోకవరం, సీతానగరం, కోరకొండ మండలాల్లో ఈసారి గత సంవత్సరం కంటే 20% నుంచి 99% వరకు ఎక్కువ యూరియా వినియోగం జరిగిందన్నారు. యూరియా అధికంగా వాడకుండా వ్యవసాయ అధికారులు మరియు శాస్త్రవేత్తలు సూచనల మేరకే ఎరువులను వినియోగించాలని రైతులకు సూచించారు. ఎరువులు అధిక ధరకు అమ్మినా లేదా ఇతర ప్రాంతాలకు తరలించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు తదితరులు పాల్గొన్నారు. రైలు నుంచి జారి పడిపోయిన ప్రయాణికుడిని కాపాడేందుకు ఆ రైలు ఎక్కి ప్రయాణించిన అరుదైన సంఘటన ప్రకాశం జిల్లా గజ్జలకొండలో చోటు చేసుకుంది. పోలీసులు, రైల్వే వర్గాల కథనం ప్రకారం గుంటూరు జిల్లాకు చెందిన కమలకంటి హరిబాబు అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి పనుల నిమిత్తం యలహంకకు వెళ్లేందుకు కొండవీడు ఎక్స్ప్రెస్ ఎక్కారు. వారు ప్రయాణిస్తున్న ట్రైన్ ప్రకాశం జిల్లాలోని గజ్జలకొండ స్టేషన్ దాటిన తర్వాత వాష్ బేసిన్ వద్ద చేతులు కడుక్కునేందుకు వెళ్లిన హరిబాబు ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. అది గమనించిన ప్రయాణికులు వెంటనే అతడి స్నేహితులకు సమాచారం ఇచ్చి ట్రైన్ చైన్ లాగారు. దీంతో ట్రైన్ ఆగిపోయింది. కానీ ట్రైన్ అప్పటికే హరిబాబు పడిపోయిన ప్రదేశం నుంచి సుమారు 1.5 కిలోమీటర్ల దూరం వెళ్లిపోయింది. హరిబాబు స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న లోకో పైలట్ ఉన్నతాధికారులకు జరిగిన సంఘటన వివరించి ట్రైన్ను రివర్స్ తీసుకువెళ్లేందుకు ప్రత్యేక అనుమతి కోరారు. అందుకు అధికారులు అంగీకరించడంతో ఆయన ట్రైన్ను రివర్స్ గేర్లో వెనక్కి తీసుకువెళ్లి గాయపడిన హరిబాబును ట్రైన్లోకి ఎక్కించుకుని స్టేషన్కు తరలించారు. 108 అంబులెన్స్ ద్వారా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే వైద్యం అందిస్తుండగానే హరిబాబు కన్నుమూశాడు. రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నమస్కారం, మీరు చూస్తున్నది CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రైతులను పూర్తిగా గాలికి వదిలేసిందన్న జగన్. తక్షణమే వారిని ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్లో విజిలెన్స్ సమావేశం. ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రి DVB స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా విస్తృతంగా సేవా కార్యక్రమాలు. అభివృద్ధి నిధులను పక్కదారి పట్టించిన గత వైసీపీ ప్రభుత్వం వల్లే రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది. ఉండి ఏఎంసీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రైతులను పూర్తిగా గాలికి వదిలేశారని మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులను పూర్తిగా గాలికి వదిలేశారని మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేముల మండలం దుగ్గన్నవారిపల్లి వద్ద ఉల్లి, బత్తాయి రైతులతో జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా వారు తమ పంటలకు కనీస గిట్టుబాటు ధర రేటు కూడా దక్కడం లేదంటూ తమ గోడును వెళ్లబోసుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో తమను సర్కార్ ఆదుకున్నదని, నేడు ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల పంటలకు రేటు లభించక అప్పుల పాలవుతున్నామంటూ రైతులు వాపోయారు.
ఈ సందర్భంగా జగన్ వారికి ధైర్యం చెప్పారు. తక్షణం ప్రభుత్వం కళ్లు తెరవాలని, రైతుల గోడును ఆలకించి వారిని ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ రోజు చినికాయ రేట్ అమ్ముడుపోయేది ఎంత అంటే 6,000 నుంచి 12,000 రూపాయలకు అమ్ముతోంది. మినిమం రేట్ 30,000 నుంచి ₹1,00,000 అమ్మినది వైఎస్ఆర్సీపీ రెజీమ్ లో అయితే ఇప్పుడు 6,000 నుంచి 12,000 కూడా కొనే నాతులు లేడు. మన దీంట్లో కూడా మళ్ళా సూట్ అని మళ్ళీ 10కి 2.5 టన్ను సూటు మళ్ళీ ఇచ్చేది 6,000 నుంచి 12,000. ఆ ఇచ్చే 6,000 నుంచి 12,000 మళ్ళీ 10కి 2.5 టన్ను సూటు అంటే కమిషన్. అదే వైఎస్ఆర్సీపీ హయాంలో మినిమం 30,000 నుంచి ₹1,00,000 దాకా అమ్ముడు పోయిన పరిస్థితి బత్తాయి. వైఎస్ఆర్సీపీ హయాంలో మినిమం దీనికి సంబంధించినంత వరకు 4,000 నుంచి 12,000 క్వింటాలకు అమ్ముడు పోతే 4,000 నుంచి 12,000 రూపాయలు క్వింటాలకు అమ్ముడు పోతే ఈ రోజు పరిస్థితి రైతుకు క్వింటాల్కు ఎంత అమ్ముతారు? గ్రేడ్ బాగుంటే 600 నుంచి 800 అంట. గ్రేడ్ బాగలేకపోతే యావరేజ్ కి 300 నుంచి స్టార్ట్ అవుతా ఉందంట. అంటే యావరేజ్ 400 రూపాయలు 500 రూపాయలు కూడా గిట్టుబాటు రావడం లేదు రైతుకి. ఇది ఈ రోజు రైతు పరిస్థితి. కూలి ఖర్చులు కూడా రాని పరిస్థితిలో ఈ రోజు రైతు వ్యవసాయం చేస్తారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఎటువంటి బ్లాక్ లో అమ్మే పరిస్థితి అసలు ఏ రోజు ఎప్పుడు జరగల, ఊహకు కూడా అందల. ఆర్బీకే వ్యవస్థ ద్వారా ప్రతి రైతుకు కూడా తన గ్రామంలోనే సప్లై జరిగే కార్యక్రమం జరిగేది. కమిషన్ అనేది ఎక్కడ తీసుకునే పరిస్థితి ఉండదు, బ్లాక్ లో అమ్మే పరిస్థితి అనేది ఎక్కడా ఉండదు. ఈ రోజు ఏదైనా కానీ బ్లాక్ లో అమ్మడము, కమిషన్ తీసుకోవడము, యూరియా రేటు కన్నా కూడా 200 రూపాయలు బ్లాక్ లో అమ్ముకునే పరిస్థితి. మందులు తీసుకుంటే అది కూడా రకరకాల. ఇంకోటి 200 రూపాయలు ఎక్కువ అన్నది ఎక్కువ తీసుకోలేకపోతే ఈ మందు తీసుకుంటే యూరియా అని చెప్పి ఈ మాదిరిగా రైతులను ఆడుకుంటా ఉన్న పరిస్థితి. అదే వైఎస్ఆర్సీపీ హయాంలో అసలు ఎక్కడా కూడా బ్లాక్ అనేది లేదు. 265 రూపాయలకి ఆ రోజులు పూర్తిగా రైతు చేతుల్లో యూరియా బ్యాగ్ పడేది. ఊరికాడనే రైతు చేతుల్లో ఆర్బీకే వ్యవస్థ ద్వారా రైతు దగ్గరనే ఊరి దగ్గరనే అమ్ముడుపోయేది, రైతులకు ఇచ్చేవాళ్ళు. సొసైటీలు, ఆర్బీకేలు ఇవన్నీ కూడా రైతులకు అందుబాటులో ఉండే కార్యక్రమం. ఈరోజు సొసైటీలు లేవు, ఆర్బీకేలు లేవు. వీళ్ళ ద్వారా సప్లై చేస్తే గవర్నమెంట్ లో ఉన్న పెద్దలకు కమిషన్లు రావు అని చెప్పి బ్లాక్ మార్కెట్ దగ్గరుండి వీళ్ళే ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. వీళ్ళే దళాలి వ్యవస్థను ప్రోత్సహిస్తా ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళే కమిషన్లు తీసుకుంటా ఉన్నారు. ఉల్లి దగ్గరనైనా అంతే, చీని అయినా అంతే, ఏ పంట అరటైనా అంతే, ఏ పంట మినుములపై ఏ పంట వేసుకున్నా కూడా ఇదే పరిస్థితి. రేట్లు లేని పరిస్థితుల్లోనే రైతు వ్యవసాయం చేస్తా ఉన్నాడు. రైతుకు పెట్టుబడి సహాయం చూస్తామా అని అంటే ఈయన అన్నదాత సుఖీభవ 20,000, 20,000, 40,000 ఇస్తానని చెప్పినాడు. ఇంతవరకు ఇచ్చింది 5. అది మోసమే. రైతులకు ఉచిత పంటల బీమా అని చెప్పినాడు. ఉచిత పంటల బీమా రైతులకు ఇంతకు ముందు ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అందుతా ఉన్న ఉచిత పంటల బీమా పూర్తిగా ఎగరగొట్టేసినాడు. ఎట్టి పరిస్థితిలోనూ రైతుల దగ్గర నుంచి కనీసం అంటే రైతులకు 2,500 రూపాయలు కనీసం అంటే ఇచ్చి రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసే కార్యక్రమం జరగాలి. జరిగిన తర్వాత ప్రభుత్వమే దీనికి బయట రాష్ట్రాలకు కానీ లేకపోతే రైతు బజార్లలో కానీ ఇంకో చోట కానీ పెట్టి అమ్ముకునే కార్యక్రమం చేయాలా. అంతే తప్ప నుంచి అసలు రైతుని గాలికి వదిలేసే కార్యక్రమం చేసేసి. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ తమీం అన్సారీ ఆధ్వర్యంలో విజిలెన్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డివివి స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి హాజరయ్యారు. వీరితో పాటు జిల్లా ఎమ్మెల్యేలు, టీడీపీ ఇన్ఛార్జీలు కూడా హాజరై తమ ప్రాంతాల సమస్యలను కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ దామోదర్, పలువురు అధికారులు పాల్గొన్నారు. కేసులు త్వరితగతిన పూర్తి చేయాలని, వీలైనంత తొందరలో ఛార్జ్షీట్లు వేసి విచారణ పూర్తి చేసి నిందితులకి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. ఎస్సీలకు సంబంధించినటువంటి శ్మశానాలకు సంబంధించిన చాలా సమస్యలు ఉన్నాయి. వాటన్నిటికీ కూడా ప్రభుత్వ భూములు ఉన్నంతవరకు ఇవ్వడం,
లేనట్లయితే గుర్తించి వాటిని ల్యాండ్ ఎక్విజిషన్ కింద అయినా కానీ తీసుకునే విధంగా చేయాలనేది ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్లో మానిటరింగ్ రిలీఫ్ అనేది కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇవ్వాలి అనే ఉద్దేశంతో రిలీజ్ చేసినంత వరకు కూడా ఎవరికైనా బ్యాంక్ అకౌంట్లో టాలీ కాకపోతే పోలీసు రెవెన్యూ 2 శాఖలు కలిసి వారిని ఐడెంటిఫై చేసి త్వరితగతిన పేమెంట్ చేయాలంటే నిర్ణయాన్ని కూడా ఈ సమావేశంలో తీసుకోవడం జరిగింది. సివిల్ రిజిస్ట్రీని కూడా రెగ్యులర్గా నిర్వహిస్తున్నప్పటికీ కూడాను మీడియాకి ప్రజలకి పూర్తి స్థాయిలో మీడియా ద్వారా ఆ సమాచారం రావడం లేదు. మీడియా ద్వారా పబ్లిక్లో అవగాహన కల్పించాలనేది కూడా నిర్ణయించడం జరిగింది. ఈ అట్రాసిటీ కేసెస్లో మరణించినటువంటి ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు 12 మందిని గుర్తించడం జరిగింది. 2కి ఇవ్వడం జరిగింది. ఇంకో 4కి త్వరలోనే ఉద్యోగాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోబోతున్నాం. మిగిలిన వాళ్ళకు కూడా వెరిఫికేషన్ మిగతా ప్రాసెస్ పూర్తయిన తర్వాత ఇవ్వాలనేది నిర్ణయించడం జరిగింది. ఎస్సీ ఎస్టీలకి పూర్తి స్థాయిలో న్యాయం చేకూరుస్తుంది, సప్లాన్ని అమలుపరుస్తుంది ఈరోజు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, ప్రభుత్వం చెప్పిన విధంగా మనము ఇళ్ల స్థలాలకు కూడా డిమాండ్ ఉన్నంత వరకు ఏదైనా రిప్రజెంటేషన్ తీసుకుంటే వాటి నీడ్ బేస్డ్గా వాళ్ళకి అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా నిర్ణయించడం జరిగింది. కొన్ని సమస్యలు చెంచుగూడాల ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలను కూడా సభ్యులు తెలియజేయడం జరిగింది. ఆ సమస్యల బిల్స్ విషయంలో 2-3 నెలలకు సంబంధించి ఉమ్మడిగా ఒకటే బిల్ రావటం వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారనేది తెలియజేశారు. దాన్ని సంబంధిత శాఖ అధికారుల ద్వారా వెరిఫికేషన్ చేయించి వాళ్ళకి న్యాయం చేసే విధంగా మేము ఉన్నాం. ఎందుకంటే ఈరోజు చెంచుగూడాలలో కూడా మొట్టమొదటిసారిగా విద్యుత్ ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో విద్యుత్ శాఖ మంత్రి గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. పాలొట్ల ప్రాంతంలో కూడా మేము విద్యుత్ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. టెండర్లు కూడా దానికి సంబంధించి పిలవడం జరిగింది. ఈరోజు ఎస్సీ ఎస్టీల అభ్యున్నతికి మేము చిత్తశుద్ధి ఉన్నాం. కొంతమంది సభ్యులు అనాథలుగా ఉన్నటువంటి వాళ్ళకి ఈ తల్లికి వందనంలో పేమెంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పారు. నాకున్నటువంటి సమాచారం అయితే అవి కలెక్టర్ అకౌంట్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేయాలనేది ప్రభుత్వ నిర్ణయం ఉంది. అది ఒకసారి విద్యాశాఖ అధికారులతో కూడా నేను చర్చించి ఎక్కడైనా 1-6 ఇలాంటి సమస్యలు ఉంటే వాటన్నిటిని కూడా పరిష్కరించే విధంగా మేము చొరవ తీసుకుంటామని మీకు తెలియజేస్తాము. ప్రతిపక్ష పార్టీల కోసమో ఇంకోళ్ళ కోసం మేము పనిచేయడంలా ఒక నిబద్ధతతో చెప్పింది మేము చేసుకుంటూ వెళ్తాం. ప్రజల కోసం ఏదైనా చేయాలనే తపన, పేదవాడి బతుకు బాగుండాలనే ఆలోచన ఒక్కటే పవన్ కళ్యాణ్ మదిలో మెదులుతూ ఉంటుందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే అంజిబాబు కేక్ కట్ చేసి మాట్లాడారు. సెప్టెంబర్ 2 అంటే వెంటనే గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్ పుట్టినరోజని, అభిమానులకు పండుగ రోజు అని, పవన్ కళ్యాణ్ అంటే ఆయన నమ్ముకున్న అభిమానులకు గుండె ధైర్యమని అన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్, భారత జట్టు మేనేజర్ పులపర్తి ప్రసాద్ మాట్లాడుతూ సినిమాల్లో అయినా రాజకీయాల్లో అయినా పవన్ కళ్యాణ్ది ప్రత్యేక స్థానమని అన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు, ఎన్డీఏ కూటమి నాయకులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి అంతా కూడా మిత్రపక్షాలు అందరూ కూడా వచ్చారు. వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు భీమవరం నియోజకవర్గంలో, భీమవరం మండలంలో, వీరవాసరం మండలంలో వివిధ చోట్ల జెండా ఎగరవేత కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అలాగే కొన్ని చోట్ల బ్లడ్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పుట్టినరోజు ఎంతో వైభవంగా జరుపుకోవాలని ఆలోచన చేసి భీమవరం నియోజకవర్గంలో 18 చోట్ల ఏర్పాట్లు చేశాం. దానికి అందరూ కూడా హాజరవ్వాలని చెప్పి కోరుతున్నాం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయం ఒకటే, ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలని, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రానికి మన ఎన్డీఏ కూటమి సహకారం ఉండాలనే ఆలోచనతో ఆయన ముందుకు సాగుతున్నారు.
ఖచ్చితంగా భీమవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి. మొన్న నేను కలిసినప్పుడు కూడా వారు భీమవరం వచ్చి అభివృద్ధి విషయంలో అన్ని విషయాలు డిస్కస్ చేద్దామని చెప్పి తెలియజేశారు. వారి ఆశయాలతోటి ఖచ్చితంగా భీమవరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేద్దాం. ఈరోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గౌరవ శాసనసభ్యులు పులపతి రామాంజనేయులు గారి కార్యాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకల్ని శాసనసభ్యులు పులపతి రామాంజనేయులు గారి కేక్ కట్ చేసి ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు చిత్రసీమలో అగ్ర నటుడిగా ఉండి ఈ రాష్ట్ర ప్రజలకి ఎంతైనా కొంత సేవ చేయాలనేటువంటి అభిలాషతోటి మంచి చేయాలనేటువంటి కోరికతోటి ఆయన పార్టీ స్థాపించి ఈ రోజున రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏర్పడడానికి ప్రధాన కారకులుగా పవన్ కళ్యాణ్ గారు ప్రజల్ని మంచి దారిలో తీసుకెళ్తున్నటువంటి సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశంలో ఎన్డీఏలో ఒక నాయకునిగా పవన్ కళ్యాణ్ గారు మంచి ఉన్నత స్థానంలో ఉన్నారు. ఆయనకి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి. అలాగే కూటమి శాసనసభ్యులు అలాగే పిఎస్సి చైర్మన్ అంజిబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకలు భీమవరం నియోజకవర్గంలో అన్ని చోట్ల జరుగుతున్నాయి. అందరూ కూడా వాళ్ళకి జనసేనకు సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు ఆయన అభిమానులు అందరూ కూడా ఈరోజు పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. రాబోయే రోజుల్లో కూడా మరి ఎన్డీఏ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు కలిసికట్టుగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మరి అభివృద్ధిని కోరుకునే విధంగా ముందుకు తీసుకెళ్తారని. పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు గారు పిఎస్సి చైర్మన్ గారి ఆఫీసులో చాలా ఘనంగా నిర్వహించడం చాలా సంతోషం. ముఖ్యంగా 19లో ఆయన భీమవరం వచ్చిన పోరాట యాత్రలో కానీ అన్నీ పాల్గొనడం మాకు సంతోషం. ఇవాళ ఆయన ఎదిగిన విధానం కానీ మరి అంజిబాబు గారు అలాగే ప్రశాంత్ ఇవాళ ఆల్ ఇండియా ర్యాంక్లో ఒక ఏషియన్ కప్ మేనేజర్ కానీ అలాగే చాలామంది నాయకులకి ఇవాళ చిన్న చిన్న పదవులను అనుకుంటున్నారు కానీ ఒక బాధ్యత గల పదవులు ఇవ్వడం జరిగింది. అభివృద్ధి నిధులను పక్కదారి పట్టించిన గత వైసీపీ సన్నాసి ప్రభుత్వం వల్లే రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ముఖ్య అతిథులుగా కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ, స్థానిక ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కరుమూరి రఘురామకృష్ణరాజు, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ వేగ్నేశ్ సూర్యనారాయణరాజు, రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ, ఏపీఐసీ చైర్మన్ మంత్రి రామరాజు పాల్గొని నూతన కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ నామినేటెడ్ పోస్టుల్లో మిత్రధర్మం పాటిస్తున్న కరుమూరి రఘురామకృష్ణరాజుకు కృతజ్ఞతలు తెలిపారు. కలిదిండి రామకృష్ణరాజుకు ఏఎంసీ చైర్మన్ పదవి ఇవ్వడంతో 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసి నియోజకవర్గాన్ని టీడీపీ కంచుకోటగా మలచిన అబ్బాయిరాజు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రఘురామకృష్ణరాజు తగిన న్యాయం చేశారని గుర్తు చేశారు. రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ స్వాహా చేసే ప్రభుత్వానికి ప్రజలు స్వస్తి పలికారని, ఆహా అనిపించేలా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు మద్దతు పలుకుతున్నారని అన్నారు. కాబట్టి మీరు శ్రీబాబు కూడా పార్టీకి మరింత సేవ చేస్తారని రాజు గారు, అదేవిధంగా మరి ఉండి ఏఎంసీ వైస్ చైర్మన్ గా ఏపీఐసీ చైర్మన్ మరియు బోర్డు సభ్యులు కాకుండా మిగతా వాళ్ళందరూ నా యొక్క పదవీ కాలంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉండి అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని నాకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అను నేను మీ పేరు చెప్పండి. డిప్యూటీ సీఎం గౌరవ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమం బ్రహ్మాండంగా చేయడం జరిగింది. మరి వారందరూ కూడా ఉత్సాహంతో మరి సభను అలంకరించిన పెద్దలందరూ గౌరవ ముఖ్య అతిథులు సమాధుని కార్యక్రమాన్ని ఉండి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఈ జిల్లాలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఒకటిగా పేరుగాంచినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఇవాళ అటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి వ్యవసాయ మార్కెట్ కమిటీకి చైర్మన్గా
ఎవరైతే మన మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ్యులు, టీటీడీ బోర్డు మాజీ అధ్యక్షులుగా ఉన్నటువంటి వ్యక్తి, ఈ ప్రాంత ప్రజల్లో ఒక చతురత కలిగినటువంటి ఒక రాజకీయవేత్త, ఒక సామాన్య వ్యవసాయ కుటుంబం నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగినటువంటి నేత అయినటువంటి అబ్బాయి రాజు గారు అబ్బాయి ఎవరైతే ఉన్నారో వారు చైర్మన్ గా నియమించబడడం అనేది మనంతా కూడా ఆనందించదగినటువంటి విషయం. అబ్బాయి రాజు గారు సామాన్యంగా ఉండేటువంటి వ్యక్తి, నిజాయితీగా నిష్పక్షపాతగా రాజకీయాలు చేశారు. ఆయన మరణం తర్వాత ఏదైతే ఆయన కుటుంబానికి గుర్తింపు లేదనేటువంటి విషయాన్ని గుర్తించి ఇప్పుడు శాసనసభ్యులుగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు ఎవరైతే వారి అబ్బాయి శ్రీనుబాబు గారు అడగకుండా ఆశించకుండానే స్వయంగా గుర్తించి పిలిపించి ఇవాళ వ్యవసాయ కమిటీ చైర్మన్ పదవిని కట్టబెట్టారనేటువంటి విషయం మనందరూ కూడా గర్వపడాలి. శ్రీనుబాబు గారు చైర్మన్ గారు నియమించినందుకు అబ్బాయి రాజు గారు మీ అందరి మదిలో కూడా మనసులో ఉన్నారు అనేటువంటి విషయం స్పష్టంగా కనపడుతూ ఉంది. కాబట్టి ఈ విధమైనటువంటి చక్కని నియామకం చేసినందుకు శాసనసభ్యులు ఉపసభాపతి రఘురామకృష్ణరాజు గారిని అభినందిస్తూ, ఏదైతే ఇవాళ రాబోయేటువంటి రోజుల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నదో ఇది రైతుల ప్రయోజనాలు కాపాడేటువంటి విషయంలో రైతులు వారి వ్యవసాయ ఉత్పత్తుల్ని భద్రపరుచుకునేటువంటి విషయంలో ఏదైతే రైతుల పొలాలకు సంబంధించినటువంటి రోడ్లను అభివృద్ధి చేసేటువంటి విషయంలో ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రైతుల యొక్క రహదారులు, పంట పొలాలకు వెళ్ళేటువంటి రహదారులు అభివృద్ధి చేసేటువంటి విషయంలో మీరు శ్రద్ధ కనపరచాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాం. ఈ మధ్యకాలంలో రఘురామకృష్ణరాజు గారు శాసనసభ్యులు ఎన్నికయ్యాక ఈ ప్రాంతంలో సుదీర్ఘ కాలం పాటు అపరిష్కృతంగా వెళ్ళిపోయినటువంటి పంట కాలువలు కానీ, మురుగుబోదులు కానీ బాగు చేస్తూ ఆక్రమణను తొలగిస్తూ పెద్ద ఎత్తున రైతుల ప్రయోజనాల కొరకు రఘురామకృష్ణరాజు గారు పనిచేస్తున్నారనేటువంటి విషయం మనందరూ కూడా గుర్తించాలి మిత్రులారా. మరి వారు ఇచ్చేటువంటి సహకారానికి రాబోయేటువంటి రోజుల్లో నేను కూడా మీ విధి నిర్వహణలో మా వంతు సహాయ సహకారాలు అందించడానికి ముందుంటామనేటువంటి విషయం ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా చెప్తూ ఇంకా పాలక వర్గానికి నా అభినందనలు తెలియజేస్తున్నా. ఈయనంటే ఆయనకి అబ్బాయి రాజు గారు అంటే ఎంత ఇష్టం అనేది ఆయన మాటలతోనే కాదు ఆయన చేతలతో కూడా నిరూపించినందుకు ఆయనకు నా ప్రత్యేక అభినందన. అబ్బాయి రాజు గారి మీద అభిమానంతో, శ్రీనుబాబు మీద అభిమానంతో, వెంకటేశ్వరరావు మీద అభిమానంతో వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. ఈ నియామకం ఆయన ఎప్పుడు కూడా నన్ను మాట వరుస కూడా అడగలేదు. నేనే నా అంతటా ఆయన కలిసినప్పుడు ఇది నా మనసులో కోరిక. 2014లో అప్పుడు మిమ్మల్ని చేయాలి అనుకున్నా, కానీ అప్పుడు నేను పోటీ చేయలేకపోయా. 19లో ఆయన పార్టీ, అప్పుడు నా పార్టీ వేరేని కాబట్టి మళ్ళీ కూడా ఏమీ చేయలేకపోయా. తిరిగి మళ్ళీ ఆయన పార్టీ అయిన తెలుగుదేశంలో నేను పోటీ చేసినప్పుడు నేను ముందుగానే నా మనసులో కోరిక ఇది, అప్పుడు ఫెయిల్ అయ్యాను. ఇప్పుడు మిమ్మల్ని ఏఎంసీ చైర్మన్గా చేయాలి అనుకుంటున్నాను. అంటే ఆయన మీకు చాలా ఆబ్లిగేషన్లు ఉంటాయండి, వద్దండి అని చెప్పి అన్న తర్వాత నేను ఎటువంటి ఆబ్లిగేషన్లు ఏమీ లేవు, ఎవరైనా కాదన్నా కూడా ఇది ఖచ్చితంగా మీకు ఇస్తాను అని చెప్పి నేను చెప్పడం జరిగింది. న్యాయం జరగాలి. ఎలక్షన్ టైంలో మరి వరం గారు అంటే 7 ఊర్లు తిరగాలి కాబట్టి ఆయన ఎక్కువ బిజీగా ఆయన తిరిగినప్పుడు రామరాజు గారు, నాగరాజు గారు ఇద్దరూ కూడా ఆ 20 రోజులు నాతో పాటే ఆ ఎండల్లో ఆ వాహనంలో తిరిగిన వ్యక్తులు. సో కాబట్టి ఆయనకి న్యాయం త్వరలో జరుగుతుంది. మళ్ళీ ఆ వేడుకలు కూడా మనందరం కూటమి నాయకులందరూ కలిసి జరుపుకుందాం. మంచి ఆరోగ్యంతో ప్రజాసేవలో అలాగే సినీ రంగంలో కూడా కనీసం ఒక సినిమా అయినా కూడా సంవత్సరానికి వచ్చే విధంగా
అటు ప్రేక్షకులను ఇటు ప్రజలను అందరినీ ఉత్తమ నటనతో అక్కడ ఉత్తమ పాలనలో ఇక్కడ రంజింప చేయాలని భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఆయనకి ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జోహార్ ఎన్టీఆర్ జై కూటమి. థ్యాంక్ యూ. ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఉండి మార్కెట్ ఐటీ కమిటీ చైర్మన్ కలిగినటువంటి శ్రీనిబాబు గారిని, అదేవిధంగా వైస్ చైర్మన్ గారిని కానీ సభ్యులందరినీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈ కాలేజీ ప్రతి ఒక్క కార్యకర్త, తెలుగుదేశం పార్టీ కార్యకర్త అందరూ కూడా సంతోషం జరిగేటువంటి విషయం కాబట్టి అందరినీ కూడా మరొకసారి తెలుగుదేశం పార్టీని కానీ ఎన్డీఏ కూటమి పార్టీని కానీ అందరినీ కూడా ప్రత్యేకమైన వారందరికీ కూడా అవకాశం ఇచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చక్కటి పండగ వాతావరణంలో ఉండి నియోజకవర్గ ఉండి మార్కెటింగ్ యార్డు ప్రమాణ స్వీకార సందర్భంగా పూజ్యులు గౌరవనీయులు స్వర్గీయ రామచంద్రరాజు గారు కుమారుడు శ్రీనివాస్ గారు చేస్తున్న సందర్భంలో ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారికి, డిప్యూటీ స్పీకర్ పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మ సందర్భంగా వారికి శుభాకాంక్షలు వేదిక ద్వారా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏదైతే ఆశించి ఇచ్చారో దాన్ని ఎదురుగా తీసుకెళ్లి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నాం. క్వార్టర్స్లో ఈ ఉండి మార్కెటింగ్ యార్డ్లో ఈ ప్రాంగణం అంతా ఒక దసరా పండుగ, ఓ దీపావళి పండుగ, ఓ సంక్రాంతి పండుగ వచ్చినట్టు మరి అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉత్కంఠభరితంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా సంతోషం, చాలా ఆనందదాయకం. మరి మన జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదినం ఈరోజు. మరి ఆయన జనసేన పార్టీ ఆవిర్భావం దేశం కోసం, ధర్మం కోసం, జనం కోసం ఆయన ఏర్పాటు చేశారు జనసేన పార్టీని. మరి ఈరోజు మెగా అభిమానులు కానివ్వండి, పవన్ అభిమానులు కానివ్వండి, 10 లక్షల మందికి పైగా రక్తదానం చేసి ప్రాణదాతలైన సంగతి మనందరికీ కూడా తెలుసు. ఉండి మార్కెట్కి చైర్మన్గా నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు, పూజలు, మన గౌరవనీయులు మన రఘురామకృష్ణరాజు గారికి, ఆయన ఫస్ట్ నుంచి నాకు ఏఎంసీ చైర్మన్ ఇస్తాను అన్నారు. అప్పటి నుంచి నాకు ఆయన వచ్చే వరకు కట్టుబడి ఉన్నారు. కాలంలో ఈరోజు మన పంట కాలంలో, మురికి కాలంలో అన్నీ ప్రక్షాళన చేశారు. కాటన్ తర్వాత మరి ఆయన రాగానే ఫస్ట్ రైతు క్షేమం కోరిన వ్యక్తి మన రఘురామకృష్ణరాజు గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈరోజు నాకు ఇచ్చిన అవకాశానికి ఆరోగ్యశ్రీ ప్రదాత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో వైఎస్ఆర్ 16వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో వైఎస్ఆర్ 16వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో భాగంగా పేదలకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదల పాలిట పెన్నిధి, అపర భగీరథుడు, రైతు బాంధవుడు స్వర్గీయ వైఎస్ఆర్ అని అన్నారు. వైఎస్ఆర్ మరణంతో ఆయన తనయుడు వైఎస్ జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి పేద ప్రజలను అనేక రకాలుగా ఆదుకున్నారని తెలిపారు. జగన్ అందించిన పథకాలు పక్కన పెట్టి పేద ప్రజలపై చంద్రబాబు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని స్పష్టం చేశారు. సర్పంచులకి, జడ్పీటీసీలకి, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు. ప్రెస్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు 16వ వర్ధంతిని ఈరోజు మనకి జరుపుకోవడం జరుగుతుంది. నేను ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి పెదవాడ గోపాల్ రెడ్డి గారి దగ్గర నుంచి ప్రతి ముఖ్యమంత్రిని నేను దగ్గర నుండి చూశాను. చిన్న వయసులో ఆయన పక్కన కూర్చుని వాళ్ళ దగ్గర చెప్పే మాటలు విని ప్రతి ముఖ్యమంత్రి దగ్గర పార్టీలో చేరమంటే ఆయన ఏది అత్తిల్ నుంచి నేను ఎమ్మెల్యే అవడం జరిగింది. ఆయన 2009 సెప్టెంబర్ 2వ తారీఖున ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందితే 1వ తారీఖు సాయంకాలం రాత్రి 9:30 గంటలకు నాకు ఆయన ఫోన్ చేశారు. నేను రైల్వే స్టేషన్ లో ఉన్నాను తాడేపుగూడు. ప్రపంచంలో స్టార్ట్ అయింది మన దగ్గరే. ఫోన్ చేసిన 10 నిమిషాల్లో కిలోమని వచ్చింది. అది ఆ రోజుల్లో
మార్టేరు ఒకటి ఉండేది, పెరిగంటలో ఒకటి ఉండేది, అత్తిలో ఒకటి ఉండేది, గడపవరంలో ఒకటి ఉండేది, ర్యాలింగ్లో ఒకటి ఉండేది. ఒక అత్తిలి నియోజకవర్గంలో ఎటు చూసినా 10 కిలోమీటర్లు ఒక ప్రాజెక్ట్ అయినా. అలాగే భారతీయ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా పాత ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో నీటి ప్రాజెక్టులు అన్ని కూడా ఆయన ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగంటే నేను పండగ చేస్తానని చెప్పిన అన్ని ప్రాజెక్టులు చేసి కాలువలన్నీ బాగేసి మన గోదావరి కట్టుకోవడానికి అంతకేతో ఉంటే దాన్ని ఫ్లడ్ వచ్చినా ములగకుండా ఉండడం కోసం ఆయన దొడ్డిపట్లు వచ్చి గట్లు కూడా ఈ రోజు మొన్న ఫ్లడ్స్ వచ్చినాయి అంటే. సంక్షేమ పథకాలతో చిరునవ్వుతో కూడిన పలకరింపుతో ప్రతి గుండెను కదిలించిన మహోన్నత వ్యక్తి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని, ప్రజల గుండెల్లో ఆయన స్థానం ఎప్పటికీ పదిలంగా ఉంటుందని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా పార్టీ నాయకులతో కలిసి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, పేదలకు దుస్తుల పంపిణీ చేశారు. అనంతరం సజ్జల మాట్లాడుతూ స్వర్గీయ వైఎస్ఆర్ మనకు దూరమైన వైఎస్ జగన్ రూపంలో మనకు గొప్ప వారసత్వాన్ని అందించారని, తన 5 ఏళ్ల పాలనలో వైఎస్ఆర్ ఆశయాలను కొనసాగించి సంక్షేమ పాలనకు నిర్వచనం చెప్పారని అన్నారు. పెద్ద కోట్లాది మంది ఉన్న కుటుంబం ఎలా ప్రతిస్పందిస్తుంది అనేది అరుదైన కొద్ది మందికి మాత్రమే ఆ అదృష్టం ఉంటుంది. అలాంటి అదృష్టవంతులు రాజశేఖర రెడ్డి గారు. అలాంటి అదృష్టం అనేది ఆయనకు ఓ సహజంగా వచ్చినది తప్ప ఆయన ఏదో నేర్చుకొని దానికోసం పాకులాడి చేసింది కూడా కాకపోవడం అనేది ఒక విలక్షణమైన ఇది కనిపిస్తుంది రాజశేఖర రెడ్డి గారిలో. ఆయన అన్ని పార్శ్వాల నుంచి ఎటు నుంచి టచ్ చేసి చూడాలన్నా అర్థం కాదు. హ్యూమన్ ఫేస్ టు ది అడ్మినిస్ట్రేషన్ అందామా, ఒక మానవత్వంతో కూడిన పాలన అందామా, ఒక వ్యక్తిగా మహోన్నతమైన శత్రువులను కూడా క్షమించే గుణం కలిగిన ఒక ఉదాత్తమైన ఇది అందామా, మొండిగా గట్టిగా నిలబడితే ఉండే ధీరత్వం, ఎంత దేనికైనా సరే సై అంటూ పోగలిగిన దీన్ని అందామా, అన్నీ కలబోసి ఒక మనిషి, మన మధ్య ఉన్న మనిషి ఒక మనీషిగా మారడం, ఒక మహామనీషిగా మారడం, ఒక ఎవాల్వ్ కావడం, ఓ పరిణితి చెందిన దీనిలాగా ఓ ఋషిలాగా ఎవాల్వ్ చెందడం, ఇవన్నీ కూడా మన మధ్య సమకాలీన సమాజంలో మన మధ్య చూసాము. అందులో మనలో చాలామంది, నేను ఇంతకుముందు అన్నట్టు రాష్ట్రంలో ఇప్పటికీ ఉన్న వాళ్ళు ఆ ఏజ్ గ్రూప్ కావచ్చు, లేదా అప్పుడు యంగ్ అయ్యి ఇప్పుడు ఓల్డ్ అవుతున్న వాళ్ళు కావచ్చు, 16 ఏళ్ళలో వాళ్ళందరూ కూడా చూశారు మన ఇంట్లో మన పిల్లల గురించి ఎట్లా ఆలోచిస్తామో, మన కుటుంబాన్ని గురించి ఎట్లా ఆలోచిస్తామో మొత్తం స్టేట్ అంతా కూడా అలా ఆలోచించగలిగాడు కాబట్టి సాధ్యమైంది. ఆదర్శప్రాయుడు, అలాంటి ఆదర్శప్రాయుడు అయిన వ్యక్తి మహామనిషితో మనం ఆ రోజు ఎక్కడో ఓ సందర్భంలో కలవడము, సన్నిహితంగా తిరగడము వల్ల ఆ అదృష్టం అందరికీ చాలామందికి ఇప్పుడు ఉండేవాళ్ళు కూడా దక్కింది. అప్పట్లో ఆయనతో కలిసి తిరిగిన వాళ్ళు. ఆయన వెళ్తూ వెళ్తూ బ్రహ్మాండమైన వారసత్వాన్ని కూడా మనకిచ్చి వెళ్ళారు. రాజశేఖర రెడ్డి గారు తర్వాత ఆయన వారసుడుగా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం మేము కొడుకుగా కాకుండా ఆయన ఆశయాలను మరింత మెరుగ్గా అమలు చేయాలని ఏదైతే తపన పడుతున్నారో ఆ వారసత్వం ఒక సహజమైన దీనిగా తీసుకొని దాన్ని ఓ పార్టీ రూపంలో మనందరికీ ఇవ్వడం ద్వారా ఈ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనం అందరం భాగస్వాములం, ఈ కుటుంబంలో భాగస్వాములం కావడం ద్వారా వైఎస్ఆర్ కుటుంబం కోట్లాది మందితో కూడిన కుటుంబం అది ఎక్కడా చెక్కు చెదరలేదు, అలాగే ఉంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపంలో ఆయన వారసత్వాన్ని కునికి పుచ్చుకొని దాన్ని మరింత మెరుగ్గా ఆయన ఆశయాలను ఎట్లా అమలు చేయాలి, దానికి అడుగులు వేస్తుందనే దానికి 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటికంటే ఇంకా మరింత మెరుగ్గా 16 ఏళ్ళైనా ఇంకా 100 ఏళ్ళైనా ఆయన రాజశేఖర రెడ్డి గారి గురించి అనుకోకుండా ఉండలేం. ఎప్పుడెప్పుడు అనుకోగలమంటే ఎక్కడ మనం అడుగు వేసి ప్రజాస్వామ్యం అంటే ఎట్లుండాలి, గవర్నెన్స్ అంటే ఎట్లుండాలి, ఒక పాలకుడు అంటే ఎలా ఉండాలి అన్న ప్రతి సందర్భం వచ్చినప్పుడల్లా ఆయన గుర్తొస్తూనే ఉంటాడు. ఆయన ఆశయాలు గుర్తొస్తాయి. అవి ఒట్టి మాటలు కాదు, నిజాలు కావడానికి అవకాశం ఉంది అనేది కూడా అమలు చేసి ఆయన చూపించారు కాబట్టి అది గుర్తుంటుంది. వాటిని ఒక నిజమైన వారసులుగా వారసత్వంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పెట్టిన మన పార్టీ ఏదైతే ఉందో ఇది ముందుకు తీసుకెళ్ళ కంటిన్యూ అవుతుంది కాబట్టి
ఏలూరు జిల్లా వేముడోలు మండల వ్యాప్తంగా జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. కోళ్ల, వేముడోలు, గుండుగోలను, ఆగడాల లంక గ్రామాలకు భారీ బైక్ ర్యాలీగా స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే తరలి వెళ్లారు. వేముడోలు సొంత మార్కెట్ సెంటర్లో కార్యకర్త ఎన్ఆర్ఐ పూజారి రాకేష్ ఆయన తండ్రి వెంకటేశ్వరరావు పేరిట ఏర్పాటు చేసిన 10th విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను ఎమ్మెల్యే స్వయంగా విద్యార్థులకు అందజేశారు. స్థానిక సిహెచ్సిలో ఇన్ పేషెంట్లకు పండ్లు పంపిణీ చేశారు. సందర్భంగా మన ఆగడాల గ్రామంలో ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీరందరూ కూడా ఇక్కడికి విచ్చేసిన మహిళలు అలాగే కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి కట్టుగా గ్రామం యావత్తు కూడా ఈ రోజు ఈ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంటే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఎంత అద్భుతంగా ఏర్పాటు చేసిన ఆగడాల జన సైనికులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రైతులను పూర్తిగా గాలికి వదిలేసిందన్న జగన్. తక్షణమే వారిని ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్లో విజిలెన్స్ సమావేశం. ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రి డివిబి స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా విస్తృతంగా సేవా కార్యక్రమాలు. అభివృద్ధి నిధులను పక్కదారి పట్టించిన గత వైసీపీ ప్రభుత్వం వల్లే రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది. ఉండి ఏఎంసీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.